కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ 10 నిమిషాలు మాట్లాడడానికి బహుశా నా కంఠం పనికొచ్చి ఉండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష, అమ్మ పెట్టిన మజ్జిగ. ఇవాళ పిల్లల్ని చూడండి, చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు, నాకు మజ్జిగొద్దు. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు. అమ్మలు అలాగే ఉండి పెడతారు, లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు. సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది. నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను. అమ్మా, మేము బ్యాంకుకి వెడితే ఎప్పుడైనా విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 500 రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు. అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం. అలా ఇంకొక 8 ఏళ్ళో 5 ఏళ్ళో దాటిపోతే తెలియనటువంటి వాడు, ఈ తరం వాడు ఎవడైనా హోటల్కి వెడితే, ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది, బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడు, మీకు ఓ కార్డు ఇస్తాడు. అది మీరు చదివారనుకోండి, అది ఏమిటో గోబీ మట్టర్, ఆలు పట్టర్, ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్. పన్నీరు ఏమిటి, పులుసు ఏమిటి, పేర్లు ఏమిటి, ఏమిటో ఒక్కటి అర్థం కాదు. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకి తెలియవు, అడిగితే బాగుండదు, వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు. అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు, తాతగారండి తాతగారండి, వెన్న రాసిన రొట్టికే ఏమంటారండి దాన్ని, నాన్. నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసేయగలిగినది, కాబట్టి దాని పేరు నాన్. అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి, ఎలా తినాలి, అసలు ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరు ఏమిటి, ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతి వాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి సిద్ధార్థం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ, వడ, పూరి, సాంబార్ ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలి, అయ్యా ఇదేమిటి. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశేచనం చేయడం, చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మళ్ళీ వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలాంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నవారు. మీరు అలా చేయలేకపోయారనుకోండి, మీరు సంస్కృతి విహీనులు. ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి. వాళ్ళ పొరుగింటి పుల్లకూర రుచి, అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే. ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు. అలా చెప్పిన తల్లులు లేరు, నన్ను క్షమించండి. నోర్మోయి బిర్యానీ ఏమిటే, అన్నం తిను, పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు. ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది. కాబట్టి పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తప్పే ఉంది, అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనకి ఇది ఉంది, అక్కడ 103 కనపడుతున్నాయి, ఇది మార్చి అది మార్చిది, దానికే మనకి టైం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం? శనివారం ఉపవాసం అంతా ఏమిటిరా అంటే హోటళ్లలోనే. సరే, ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి. కాబట్టి